హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనకి చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? ఎన్ని విధాలుగా మనం చికెన్ కర్రీని చేసినా అంత బాగా కుదరదు అస్సలు. కానీ మ్యాగ్నేట్ చేసుకొని చేసిన చికెన్ కర్రీ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. ఓకేనా? ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంతో తింటారు. ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ని బాగా కడిగేసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల మెత్తి పొడి అండ్ దాంతోపాటుగా కొబ్బరి పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ మనకి మెంతులు ఉంటుంది కదా, మెంతుల ఆకులు ఉంటాయి కదా ఎండిపోయినవి, అవి అండ్ ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే కడాయిలోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి టొమాటాలు యాడ్ చేసుకొని టొమాటాలు మొత్తం మగ్గినంత వరకు మనం ఉడికించేసుకోవాలి. మూత పెట్టేసి మూత తీసిన తర్వాత టొమాటాలు మొత్తం మగ్గిపోయి ఉడికి ఉంటాయి మంచిగా. అప్పుడు మనం ఏంటంటే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఏంటంటే అడుగు అంటకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కలిపేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మూత పెట్టేసేయాలి. ఒక 2-3 టైమ్స్ మనం మూత తీసి కలిపేస్తూ ఉండాలన్నమాట, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండాలి. అలా 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ తోటి ఉడికిపోయిన తర్వాత మనం ఏంటంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వేడి వాటరే యాడ్ చేసుకుంటాను చికెన్ కర్రీలో ఎప్పుడైనా. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి చూస్తే మనకి వాటర్ మొత్తం పీల్చేసుకొని బాగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒక లాస్ట్ మినిట్ ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేసి మనం సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ అనేది రెడీ. వీడియో నచ్చిందని అనుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.